మీ ఫోన్ స్టోరేజ్ ఆల్మోస్ట్ ఫుల్ అని చూపిస్తుందా? ఫొటోస్‌ని కానీ, యాప్స్‌ని గానీ, వీడియోస్‌ని గానీ డిలీట్ చేయకుండా ఏ విధంగా స్టోరేజ్‌ని క్లియర్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో, మీరు ఈ ప్రాసెస్‌ని ఫాలో అయినట్లయితే మీ ఫోన్ స్టోరేజ్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫోన్ స్పీడ్ కూడా చాలానైతే పెరుగుతుందన్నమాట. అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు వీడియోకైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ స్టెప్స్ అనేవి మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్యాచీ డేటాని క్లియర్ చేయడం. అంటే మీ మొబైల్ యాప్స్ యూస్ చేస్తారు కదా! సో, ఈ యాప్‌కి సంబంధించిన కొన్ని క్యాచీ ఫైల్స్ అనేటివి ఆటోమేటిక్‌గా స్టోర్ అయిపోతుంటాయి. సో, ఈ ఫైల్స్‌ని ఏ విధంగా డిలీట్ చేయాలంటే మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో స్టోరేజ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు యాప్స్ అని ఆప్షన్ ఉంటుంది. సో, దీనిపైన ట్యాప్ చేసి మీ మొబైల్‌లో కొన్ని యాప్స్ అయితే వస్తుంటాయి. సో, ఇలా ప్రతి ఒక్క యాప్ అయినా సెలెక్ట్ చేసి క్లియర్ క్యాచ్ అయితే చేయండి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మీ డేటా అండ్ ఫొటోస్ కూడా ఏమైతే డిలీట్ అవ్వో ఓన్లీ అన్వాంటెడ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో సో అవి మాత్రమే డిలీట్ అయితే అవుతాయి అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి ప్లే స్టోర్ నుంచి గూగుల్ ఫైల్స్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేయండి. సో ఈ యాప్ ఏంటంటే గూగుల్ అఫీషియల్ క్లీనర్ అనమాట. సో ఈ యాప్లో మీకు డూప్లికేట్ ఫొటోస్ కానివ్వండి, స్క్రీన్ షాట్స్ కానివ్వండి, మీరు యూజ్ చేయలేని యాప్స్ కానివ్వండి లేదా జంక్ ఫైల్స్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ ఫిల్టర్ చేసి మీకు చూపిస్తూ ఉంటాయి. సో సింపుల్ గా మీరు అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే డిలీట్ చేసుకోవచ్చు. థర్డ్ టిప్ వచ్చేసి వాట్సాప్ లో గ్రూప్స్ నుంచి ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి చాలానే వస్తుంటాయి. సో వీటి వల్ల మీకు చాలా ఎక్కువలో స్టోరేజ్ అని కన్జ్యూమ్ చేస్తుంటుంది. సో వీటిని ఎలా డిలీట్ చేసుకోవాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ మీద క్లిక్ చేసి మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ వాట్సాప్ లో ఉన్న ప్రతి ఒక్క గ్రూప్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు ఏ గ్రూప్ నుంచి ఎక్కువ మీకు డేటా కన్జ్యూమ్ చేస్తుందో చూసుకుంటే మీకు ఆ గ్రూప్ ఫైల్ ఓపెన్ చేయగానే మీకు ఫొటోస్, వీడియోస్ టోటల్ గా అయితే వస్తాయి. సో ఇందులో మీరు సింపుల్ గా అన్ని టిక్ చేసుకుని మీకు యూస్ఫుల్ అనిపించుకుని ఉంచుకుని మిగతావన్నీ కూడా టిక్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది. చాలా వరకు మీకైతే స్పేస్ అనేది క్లీన్ అయితే అవుతుంది. ఫోర్త్ టిప్ వచ్చేసి ఎస్డి కార్డ్స్ లేదా పెన్ డ్రైవ్స్ అయితే యూజ్ చేయండి. మీ మొబైల్లో లార్జ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఈ ఎస్డి కార్డ్ లో కానీ లేదా పెన్ డ్రైవ్ లో కానీ మూవ్ చేసుకోండి. సో ఇలా మూవ్ చేసుకుంటే మీకు హై ఫైల్స్ కాబట్టి మీ మొబైల్లో చాలా మటుకు మీరు పెన్ డ్రైవ్ లో కానీ లేదా ఎస్డి కార్డ్ లో కానీ సేవ్ చేసుకోవడం వల్ల చాలా వరకు క్లియర్ అయితే అవుతుంది. ఫిఫ్త్ టిప్ వచ్చేసి డౌన్లోడ్ ఫోల్డర్ అయితే చెక్ చేయండి. సో మనం గూగుల్ నుంచి కానివ్వండి, క్రోమ్ నుంచి కానివ్వండి, వేరే ఏ బ్రౌజర్ నుంచి అయినా కానీ మీరు డౌన్లోడ్ చేశారనుకోండి సో అవన్నీ కూడా మీకు డౌన్లోడ్ ఫైల్లో అయితే సేవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, పీడిఎఫ్లు కానీ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తున్నట్లయితే సో ఇక్కడ మీరు యూజ్ చేయలేని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. సో ఓవరాల్ గా నేను చెప్పిన ఈ స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీ ఫొటోస్ కానీ, యాప్స్ కానీ అన్ఇన్స్టాల్ చేసుకోకుండా లేదా డిలీట్ చేసుకోకుండానే స్టోరేజ్ అయితే చాలా మటుకు అయితే మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి టిక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై నౌ.